పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మొదలుపెట్టింది. నిన్న ఇదే సమయానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన చాలా భయంకరమైనటువంటి దాడి చేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్లోని కోస్ట్, ఖురాన్ అండ్ పక్తిక్ ప్రాంతాలపైన భయంకరమైనటువంటి ఎయిర్ స్ట్రైక్స్తో రెచ్చిపోయింది పాకిస్తాన్. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మొదలు పెట్టేసింది. నిన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం పైన పాకిస్తాన్ దాడి చేయడం మనం చూసాం. కానీ ఇప్పుడు రిటర్న్ అటాక్, ఇక రిటర్న్ గిఫ్ట్తో సిద్ధమైంది ఆఫ్ఘనిస్తాన్. దాయాదిపై రివెంజ్ అటాక్ కు ఆఫ్ఘాన్ స్కెచ్ వేసింది. పాక్ ఎయిర్ స్ట్రైక్ పై బదులు తప్పదని వార్నింగ్ కూడా ఇస్తోంది. ఇక సరైనటువంటి సమయంలో స్పందిస్తామని చెప్తోంది ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్ ప్రతినిధి జజీహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు. సో పాకిస్తాన్ తాలిబాన్ ఈ తహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి జజీహుల్లా ముజాహిద్ ఇప్పుడు ఈ అంశంపై ట్వీట్ చేశారు. పాకిస్తాన్ దాడులకు ఏ మాత్రం బెదిరేది లేదని వాళ్ళు చెప్తున్నారు. భయపడము, బెదరము, అదరము. మేము పాకిస్తాన్ పైనే కాదు, పాకిస్తాన్కి సహకరించేటువంటి వాళ్ళపైన కూడా, అంటే అమెరికా లాంటి దేశాలపైన కూడా దాడి చేస్తామని మొదట్లోనే చెప్పింది ఆఫ్ఘనిస్తాన్. ఇటీవల పాక్ జరిపినటువంటి ఈ దాడిలో, ఎయిర్ స్ట్రైక్స్ లో 10 మంది మరణించారు. సో ఎగ్జాక్ట్ గా జబీయుల్లా ముజాహిద్దీన్ చేసినటువంటి ట్వీట్స్ ఇవే. సో మేము బదులిస్తాం, తప్పకుండా సమాధానం చెప్తాం, వీటన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పే తీరుతామనే మాటని తాలిబాన్ ఈ ఇన్సాఫ్ పార్టీ చెప్తోంది. సో ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ అంతా సిద్ధంగా ఉందట. పాకిస్తాన్ పై ఏ క్షణమైనా దాడి చేయొచ్చు. సో డైరెక్ట్ అసల్ట్ ఓవర్ సోవర్నిటీ, మా ప్రాంతం పైన, మాకున్నటువంటి ఫ్రీడమ్ పైన మీరు డైరెక్ట్గా దాడి చేసే ప్రయత్నం చేస్తే అంతకంతకు జవాబు చెప్తామనే మాటని ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి తాలిబాన్ల ప్రభుత్వ ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్దీన్ ఇప్పుడు చెప్తున్నారు. సో ఆయన చెప్తున్న మాటల్లో, డైరెక్ట్ అసాల్ట్ ఆన్ సోవర్నిటీ హ్యావ్ ట్రిగర్డ్ వార్నింగ్స్ ఫ్రమ్ తాలిబాన్ లెడ్ ఇస్లామిక్ ఎమిరేట్ డిపెండింగ్ అండ్ ఆల్రెడీ వోలటైల్ స్టాండ్ ఆఫ్ దట్ హ్యాస్ స్ట్రెచ్డ్ ఫర్ వీక్స్. అంటే డైరెక్ట్గా మాకున్నటువంటి స్వతంత్రం పైన ఈ దాడి. సో ద స్ట్రైక్స్ కమ్ డిస్పైట్ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్స్ రీచ్డ్ డ్యూరింగ్ రీసెంట్ ఖతార్ అండ్ టర్కీ నెగోషియేషన్స్. రీసెంట్ డేస్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇరు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వారు టర్కీ లేదా ఖతార్ వేదికగా వెళ్ళిపోయి నెగోషియేషన్స్ చేశారు. అక్కడ కొన్ని చర్చలు జరిపారు. ఆ చర్చల ఆధారితంగా ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్, అంటే కాల్పుల విరమణ సంబంధించి ఒప్పందం కుదిరినట్టుగానే కుదిరింది. కానీ మళ్ళీ పాకిస్తాన్ దాడి మొదలుపెట్టింది. అంటే పాకిస్తాన్ ఎందుకు దాడి చేసిందనేటువంటి దానిపైన పాకిస్తాన్ ప్రతినిధులు మాట్లాడుతూ, మొన్న పెషావర్ ప్రాంతంలో, మాకు సంబంధించిన పెషావర్ ప్రాంతంలో ఒక దాడి జరిగింది. 2 వ్యక్తులు మానవ బాంబులుగా మారిపోయి ఇక్కడ దాడి చేశారు. వాళ్ళు ముమ్మాటికి తాలిబాన్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో తాలిబాన్లే ఇక్కడ మళ్ళీ దాడి చేస్తున్నారు కాబట్టి దానికి ప్రతీకార దాడిలో భాగంగా మేము దాడి చేశాము. అందుకే కునార్, కోస్ట్ అండ్ పక్తిక్ ఈ 3 ప్రావిన్స్ల పైన మేము నిన్న రాత్రి ఎయిర్ స్ట్రైక్స్ తో రెచ్చిపోయామనేటువంటి మాటని పాకిస్తాన్ చెప్తోంది. అయితే ఇక్కడ మొదటిగా బ్రేక్ చేసింది ఎవరు? మరి పెషావర్లో జరిగిన దాడి మాకేమాత్రం సంబంధం లేదు అని ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. మాకు అసలు అక్కడ దాడికి సంబంధమే లేదు, అంతర్గతంగా వాళ్ళలోనే అంతర్యుద్ధం ఉంది. అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా వేర్పాటువాదులు ఉన్నారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించినటువంటి వ్యతిరేకులు ఉన్నారు, సింధు ప్రావిన్స్ సంబంధించినటువంటి వేర్పాటువాదులు ఉన్నారు, బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఉన్నారు. వారెవరో వాళ్ళ దాంట్లో అంతర్యుద్ధం నేపథ్యంలో జరిగిన దాడికి ఆఫ్ఘనిస్తాన్ని లింక్ చేసి అనవసరంగా ఆఫ్ఘనిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ఉసుగొలిపి ఈ పేరుని పదే ఇంటర్నేషనల్లో చర్చకు తీయాలనే ఒక ఉద్దేశంతోనే పాకిస్తాన్ మాట్లాడుతోంది. మాకు పెషావర్ ప్రాంతంలో జరిగిన దాడికి ఎటువంటి సంబంధం లేదనే మాట ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది, తాలిబాన్లు చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం అది విశ్వసించడం లేదు. మా పెషావర్లో జరిగిన దాడి, ఇక్కడ మానవ బాంబుగా మారిపోయి 2 వ్యక్తులు చేసిన దాడి ముమ్మాటికి ఆఫ్ఘనిస్తాన్ చేసింది, అందుకే మేము తిరిగి దాడి చేశాం. నిన్న జరిగినటువంటి దాడిలో మేము అందుకే ఈ 3 ప్రావిన్స్లో దాడి చేశామని, కోస్ట్, కునార్ అండ్ పక్తిక్ ప్రాంతాలు దాడి చేశామని పాకిస్తాన్ చెప్తుంది. ఒకసారి జబీయుల్లా ముజాహిద్దీన్ ట్వీట్ చూస్తున్నాం. ఏ నెసరీ రెస్పాన్స్ విల్ బి టేకెన్ అట్ ది ప్రాపర్ టైం. ఒక తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం, రెస్పాన్స్ తప్పకుండా ప్రతీకార చర్య ఉంటుంది అట్ ఎ ప్రాపర్ టైం, అంటే ఒక సరైనటువంటి సమయంలో అని జబీయుల్లా ముజాహిద్దీన్ అంటున్నారు. సో జబీయుల్లా ముజాహిద్, స్పోక్స్ పర్సన్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆయన చేసిన ట్వీట్ 25 నవంబర్ 2025. సో నిన్న ట్వీట్ చేశారు ఆయన. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ట్వీట్స్ ఉన్నాయి ఆయన చేసిన దాంట్లో. సో డిగ్నిటీ ఆఫ్ సోవర్నిటీ పైన డైరెక్ట్ అటాక్ ఆన్ సోవర్నిటీ. సో మా స్వతంత్రం పైన డైరెక్ట్గా అటాక్ చేయడం, తర్వాత ఈ రకంగా
హ్యాబిచువల్గా అటాక్ చేయడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం, మాకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నాను. నిన్న ఒక్కరోజే ఆఫ్ఘనిస్తాన్పై జరిగిన దాడిలో 10 మంది మరణించారు. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్తో 10 మంది మరణించారు. ఒకే బిల్డింగ్ పైన స్ట్రైక్ చేయడంతో ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి 9 మంది చిన్నారులు, ఒక మహిళ, 10 మంది మరణించారు. సో ఈ మరణాలపైన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు రగిలిపోతోంది. ఏ క్షణమైనా ప్రాపర్ టైం అంటే ఏ క్షణమైనా సమయానుగుణంగా సమయాన్ని అనుసరించి మేము తప్పకుండా దాడి చేస్తామనే మాటని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చెప్తున్నారు. సో ఏకంగా పాకిస్తాన్ వెనక అమెరికా ఉన్నా ఉపేక్షించేది, అమెరికాను సైతం వ్యతిరేకిస్తామన్న తాలిబాన్లు ఇప్పుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ పైన దాడి కోసం సరైన సమయం దొరికిందని అంటే తప్పకుండా దాడి చేసి తీరుతాం, మా సత్తా ఏంటో చాటి చెప్తామన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహరిస్తోంది. సో ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో నిన్న జరిగిన దాడుల తర్వాత కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అటు తాలిబాన్లకు సంబంధించిన దాంట్లో గతంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సంబంధించి యుద్ధం జరిగినప్పుడు కూడా 4 రోజుల క్రితం వరకు కొంత భయంకరమైనటువంటి దాడులతో పాకిస్తాన్ రెచ్చిపోతే సుమారుగా 200 మంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మరణిస్తే ఇటువైపుగా కేవలం 100 మంది అంటే 50% మాత్రమే మరణాలు ఉన్నాయి పాకిస్తాన్ వైపుగా. కొంత హ్యూజ్ లాస్, మ్యాన్ పవర్ ప్రకారంగా లాస్ అయింది మాత్రం ఆఫ్ఘనిస్తానే. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ధైర్యం, తెగింపు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో అనవసరంగా భారత్ పేరు కూడా తీసుకున్నాడు పాకిస్తాన్ మంత్రి, ఓ పిచ్చుకుక్కగాడు ఖ్వాజా ఆసిఫ్. అక్కడ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ గాడు వాడు చెప్పిన మాట ఏంటంటే, మేము ఒకేసారి తలుచుకుంటే ఆఫ్ఘనిస్తాన్, భారత్ 2 దేశాలపై దాడి చేయగలుగుతాం. ఈ మాట ఆ విధవ మాట్లాడుకొచ్చాడు. వాడు తలకాయ, వాడు పిండాకుడు, కానీ వాడితో అంత సీన్ లేదు, వాడితో ఒరిగేది లేదు, పోయేది లేదు. నిన్నే చెప్పుకొచ్చాను నేను, పాకిస్తాన్ తలపై రూపాయి పెడితే పైసా కొనేవాడు కూడా లేడు. అటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దాయాది ఉగ్రవాదుల నీచకమైన కుత్తేగాల దేశం పాకిస్తాన్. వారికి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, బతకడానికి అసలు జీవనం లేదు. కానీ ఈ పిచ్చి కుక్క మాటలకి లేకపోతే మేకపోతు గాంభీర్యానికి మాత్రం తక్కువేం కాదు. ఒకేసారి ఆఫ్ఘనిస్తాన్, భారత్ 2 దేశాలపై దాడి చేస్తారని చెప్పి అనవసరంగా ఆ దేశాల మధ్య యుద్ధానికి సమయంలో కూడా మన పేరు ఎత్తుకున్నాడు ఈ విధవ. అయితే దీని తర్వాత పరిణామాలు ఇంకా చాలా వేగంగా మారాయి. అలా మాట్లాడడం తర్వాత కొన్ని సిచ్యువేషన్లో మన రెడ్ ఫోర్ట్ పై దాడి జరగడము, రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర మానవ బాంబుగా మారిపోయి ఉమర్ నబీ లాంటి ఒక బ్లాస్టిక్ తెరలేపడము, కొంతమంది అదుపులోకి తీసుకోవడము, స్లీపర్ సెల్స్ లాంటి వాటిని సార్ట్ అవుట్ చేయడం అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ప్రజెంట్ ఏ మాత్రం కూడా అవకాశం వదలకుండా భారత ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. సో ప్రజెంట్ మన దగ్గర ఎటువంటి ఆందోళన జరగకుండా, మన దగ్గర ఇటువంటి దాడులు జరగకుండా ప్రస్తుతానికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అన్ని రకాల సంసిద్ధం చేసి పెట్టుకుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఆ రకంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆఫ్ఘనిస్తాన్ తిరిగి దాడి చేస్తామంటోంది. సో ఇక్కడ మనం ఇంకో ట్వీట్ కూడా చూస్తున్నాం. జబీయుల్లా ముజాహిద్దీన్ రియాక్షన్ ఇన్ కనెక్షన్ విత్ ద రిపీటెడ్ వయోలేషన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్స్ ఎయిర్ స్పేస్ బై పాకిస్తానీ మిలిటరీ ఫోర్స్. ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి పలుమార్లు వచ్చి ఆ వయోలేషన్ అంటే ఉల్లంఘించిన కారణంగా, ఎయిర్ స్పేస్ యొక్క ఉల్లంఘన కారణంగా the air strikes last night by Pakistani military force on the provinces of Paktika, Khost and Kunar. సో కునార్, పక్టికా అండ్ కోస్ట్ ప్రాంతాల్లో ఆ ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేసెస్ని ఉల్లంఘించి అక్కడికి వచ్చి పదే పాకిస్తాన్ మిలిటరీ ఫోర్సెస్ దాడి చేయడంతో సో ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్ అండ్ కాంట్రాడిక్ట్ ఆల్ యాక్సెప్టెడ్ ఇంటర్నేషనల్ నార్మ్స్ బై పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్. సో వాళ్ళు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదనేటువంటి ట్వీటే ఇది. సో దానికి తగ్గట్టుగానే మూల్యం చెల్లించుకోక తప్పదు అనే రకంగానే ఈ ట్వీట్ సారాంశం. సో